ఏసీపీ మేడం గారు అరగంట అన్నారు, కానీ ఇప్పుడు గంట అయింది. ఇంకా తను ఎక్కడున్నాడో చెప్పలేదు. వీళ్ళు ముద్దాయి అంటున్నా మా కాలేజ్ విద్యార్థి రోషన్ నిరపరాధి. అతనిప్పుడు మా కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాడు. చూపిస్తాను. హాయ్ రోషన్. హాయ్ సార్. మీడియా వాళ్ళకి మన హాస్టల్ బోర్డు చూపించు. చూడండి. మాకు చాతనైంది చేశాం. ఐ కెన్ రీడ్ యువర్ లిప్స్ బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ వుమన్. ఏయ్, మా పోలీసుల గురించి తెలుసు కదా. నీ మీద ఆల్రెడీ 2 కేసులున్నాయి. ఇంకో 2 తగిలించి లోపలేశాననుకో, మూసుకొని ఊచ లెక్క పెట్టుకుంటావు. రాజా రవివర్మ చాలా మంచి పేరు సార్. మరి రాజా అన్న పేరు కలేజా ఉన్నవాడికే ఉండాలి. వినలేదా? బొబ్బిలి రాజా. నిజమైన హంతకుల్ని పట్టుకోలేక పోలీసులు ఎన్ని పాటలు పడతారో ఇప్పటికైనా అర్థమైందిగా. మాకు స్టూడెంట్ గ్రూప్ ఉంది. గివ్ అస్ 10 days టైం. కరెక్ట్గా 10 రోజుల్లో నిజమైన హంతకుల్ని తీసుకొచ్చి మేం మీ ముందు నిలబెడతాం. అంతవరకు కాలేజ్ లోపలికి పోలీసులు రాకూడదు. 10 రోజుల్లో. పది రోజులు టైం ఉంది కదా అని పోలీసులకు దొరకకుండా తిరిగితే సరిపోదు. పోలీసుల కంటే ముందు మనం హంతకుడిని కనుక్కోవాలి. నిజమైన హంతకుడు మనకు దగ్గరలోనే ఉన్నాడు. మీరే చెప్పారు కదా సార్, అసలైన అంతకుడు క్యాంపస్ బయట ఉన్నాడని. అది పోలీసుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి నేను వేసిన ప్లాన్. కానీ నిజమైన హంతకుడెవరో త్వరలోనే బయటకు వస్తుంది. వాడో తెలివైన క్రిమినల్. అది రోషన్ కావచ్చు, మహేష్ కావచ్చు, గోకుల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన కదలికలు దగ్గరుండి గమనిస్తున్న మణి కూడా కావచ్చు. బట్ హంతకుడి కంటే హంతకుడికి సహాయం చేసిన వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది. మీకో విషయం తెలుసా? మన ఒక్కొక్కరిలో ఒక్కో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాగున్నాడు. మనలో ఉన్న ఆఫీసర్ అవసరమైనప్పుడు బయటకు వస్తాడు. అతన్ని మంచి కార్యానికి ఉపయోగించుకుందాం. నన్ను కూడా ఒక ఆఫీసర్లా అనుకోవచ్చు కదా సార్. ఆఫీసర్ నువ్వా? తట్టుకోగలవా? తట్టుకుంటాను సార్. అయితే మీరు ప్రతిజ్ఞ చెయ్యండి. సార్ వచ్చేసారు. హాయ్. హలో. హాయ్. నమస్తే. మై డియర్ ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని మన్నించి సినిమా ఓపెనింగ్ విచ్చేసిన మీ అందరికీ సాధారణ స్వాగతం. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు దొరకకపోయినా, శత్రువులు కానీ మిత్రులు కానీ కోఆపరేట్ చేయకపోయినా, ఒక మహోన్నత వ్యక్తి తానే నిర్మిస్తానని ముందుకొచ్చాడు. అతనికి మీ అందరికీ పరిచయం చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, కాకి డ్రెస్ చేసుకున్న కళామ తల్లి అంటే ఎంతో గౌరవ ఈ వ్యక్తికి. సినిమా మీద ఉన్న మక్కువతో కష్టపడి సంపాదించుకున్న ఊళ్ళో ఉన్న భూములన్నీ అమ్మేసి సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా. ఆఖరి నిమిషం వరకు హంతకులు ఎవరనేది సస్పెన్స్గానే ఉంటుంది. మా ప్రొడ్యూసరే రావణ రామచంద్ర ఆ హంతకుడి వేషం వేస్తున్నాడు. నేనే సినిమాలో హీరోని. బహుముఖ ప్రతిభ కలిగిన నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు అప్పగించాడు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. 8 ఫైట్స్, 6 సాంగ్స్, మధ్యలో కొన్ని సీన్స్. యథావిధిగా ఈరోజు పూజ. మా ప్రొడ్యూసర్ రావణ రామచంద్ర గారు నా చేతుల మీదుగానే జరిపించాలని కోరుకుంటున్నారు.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీరెవరో గుర్తుకు రావటం లేదు. నేను మీ అభిమాని సార్. ఇది మీరందరూ వినాలి. నాకు కూడా అభిమానులు ఉన్నారు. మీతో ఒక సెల్ఫీ ప్లీజ్ తీసుకోవాలి సార్.